కానీ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా, అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వమే ఉందా, ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పేసి. మీరేమో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన ఉందని మీరు అంటున్నారు. అసలు ప్రభుత్వమే లేదంటున్నారు ఆయన. ఆయనకి ప్రభుత్వం ఉందా లేదా, ఎవరన్నా పనిచేస్తున్నారా లేదా అనేది తెలియాలంటే ఆయన స్థానికంగా ఇక్కడ ఉండాలి. ఈయనేమో కోటలో ఉంటాడు, బెంగళూరు కోటలో. 2 సార్లు వచ్చారు కదా, 2 సార్లు వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? జస్ట్ అదే టైంలో నందిగామ సురేష్ లోపల ఉన్నాడు కాబట్టి ఆయన పలకరించడానికి వచ్చాడు. వచ్చి బాగోదు కదా అని ఇక్కడికి వచ్చి కాల్ తడకుండా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆయన పలకరించేసి తర్వాత మళ్ళీ ఏదో ప్లాన్ ఇచ్చినట్టున్నాడు ఈ బోర్డ్స్ది ప్రకాశం. ఏదో మొత్తం మీద ఇద్దరికి కన్వర్జేషన్ అయింది. ముందు ప్లానింగ్ ఇది. తర్వాత వెళ్ళి పలకరించడాలు ఇవన్నీ కంటి తుడుపు చర్యలు. అసలు ఆయనకు అవగాహన లేదంటానికి 60 మంది చనిపోయారు అంటున్నారు. ఆయన ఇక్కడ ఉండుంటే సరిగ్గా తెలిసేది. అతను కూడా ఆ పిఆర్ఓ ఎవరో తెలియదు కానీ రాసిచ్చి ఆయన అది కూడా ఏదది మన బుడమేరు నదా వాగా అనేది కూడా తెలియదు ఆయనకి. ముఖ్యంగా ఈ అవగాహన లేని వ్యక్తి 60 మంది చనిపోయారు అని చెప్తున్నా ఉన్నాడు. వాళ్ళ పేర్లు చెప్పమంటే చెప్పలేని పరిస్థితి. గతంలో 34 మందిని చంపేశారు ప్రభుత్వం వచ్చిన వెంటనే వైసీపీ కార్యకర్తలు. పేర్లు చెప్పమంటే 2 పేర్లు కూడా చెప్పలేడు ఆయన. ఏదో ఆయన మొన్న కామెడీ కూడా చేసాడు, వెళ్ళరా అని చెప్పి.